బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాదాపు 15 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ముఖ్యంగా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ అమ్మకాల కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా వారిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లో 7 చోట్ల, బెంగళూరులో మరో 2 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాదాపు 15 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ముఖ్యంగా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ అమ్మకాల కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా వారిచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్లో 7 చోట్ల, బెంగళూరులో మరో 2 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈడీ అధికారుల సోదాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తం 14 చోట్ల అయితే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ రాబట్టారు? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో 7 చోట్ల, బెంగళూరులో 2 చోట్ల ఈడీ అధికారులు ఇప్పటికే ఒక తనిఖీలు ముమ్మరం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈడీ అధికారులు పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం చూస్తే 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందం కూడా ఇందులో పూర్తిగా సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా అమ్మకాలు జరిగాయి. అంతేకాకుండా హవాలా రూపంలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు బ్యాంకు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఈడీ అధికారులు అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే నిందితులను కూడా హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి వారిని విచారించిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు రంగంలోకి దిగిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రధానంగా డ్రగ్స్ కు సంబంధించిన నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారమే బెంగళూరులో కూడా ఎక్కువ సోదాలు కొనసాగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కూడా దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే ఇప్పటికే ఈ యొక్క కొంతమందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క డ్రగ్స్ ఎవరెవరికి అమ్మారు, ఎవరెవరు అకౌంట్స్ నుంచి ఎవరెవరు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే దానిపైనే ప్రధానంగా దృష్టి కొనసాగించారు. అలాగే పవన్, అంటే ఈ సోదాల తర్వాత అసలు డ్రగ్స్ కేసుకి సంబంధం ఉంది, లింక్ అని తెలుస్తుంది. సో మొత్తానికి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు ఈ సప్లై చేస్తున్నారనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం ఉందా? అయితే ఇదంతా కూడా డ్రగ్స్ కోట్ల రూపాయల్లో వ్యవహారం జరిగినట్లుగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఇందులో చూస్తే ప్రధానంగా డ్రగ్స్ కు సంబంధించిన ఎవరైతే ఫెడ్లర్స్ ఉంటారో వారు చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేయడము, అంతేకాకుండా హవాలా రూపంలో ఒక మనీ ట్రాన్సాక్షన్ జరగడం, దీనంతటికి సంబంధించి దీని వెనుక ఎవరున్నారు అనే దానిపైన కూడా ఈడీ అధికారులు కూడా దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇందులో సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. సోదాల్లో మాత్రము దీని వెనక ఎవరున్నారు, ఇంత పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, అంటే హవాలా రూపంలో ఏ విధంగా జరిపారని దానిపైనే ప్రధానంగా దృష్టి కొనసాగించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.